అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన సంపాతి ఆయన రెక్కలు ఎట్లా కాలిపోయాయి అని చెప్తూ వస్తూ ఉన్నారు ఆ కథ. ఆయనేం చెప్పారంటే, అనగనగా ఒకానొక సమయంలో నేను, నా తమ్ముడు ఇద్దరము మహాబలంగా ఉండేవాళ్ళము. బాగా ఎక్కువ బలం మాకు. బాగా గొప్ప పరాక్రమము, గొప్ప ఉద్ధతితో ఉండేవాళ్ళము. మా అంతటి వాళ్ళు లేరు అని మేమేం చేశామంటే ఒక పోటీ పెట్టుకున్నాము. మేమేం చేశామంటే, నేను నా తమ్ముడు ఋషుల ముందు ఒక పోటీ పెట్టుకుని, ఇదిగో మనము ఆ కాలంతో సూర్యుడితో పరిగెడదాము. మనము ఇక్కడి నుంచి అక్కడి దాకా ఆకాశంలో సూర్యుడు ఏ అస్తగిరికి వెళ్లి అస్తమిస్తాడో అక్కడి దాకా మనము ఇద్దరము ఎగురుదాము. ఎవరు గెలుస్తారో చూద్దామని ఒక పందెం కాసామిద్దరము. మునుల ముందు ఒక పందెం బధ్వా పెట్టుకుని రవిని అనుసరించి ఎగరడం మొదలుపెట్టాము. కొంత దూరం వెళ్ళేసరికి ఏమైందంటే అలసిపోయాము. నా తమ్ముడు జారిపోతున్నాడని చూసి, నా రెక్కలు అడ్డం బెట్టి వాడిని కాపాడాను. కానీ, ఇద్దరము కూలిపోయాము. నా తమ్ముడు జనస్థానంలో పడిపోయినట్టున్నాడు. నేను ఈ వింధ్యా పర్వతం పైన పడ్డాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఇక్కడ పడ్డ తర్వాత ఒక 100 సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ పడ్డ తర్వాత అక్కడ ఒక ముని ఉన్నాడు. నిశాకరుడని. ఆ ముని దగ్గరికెళ్ళి ఇదంతా జెప్పాను. నాకు చచ్చిపోవాలనున్నది. ఇంక నేనెట్లా బ్రతకాలి? ఈ పుండ్లతో ఒళ్ళంతా కాలిపోయి, రెక్కలన్నీ కాలిపోయి, ఎగరలేక నేనెట్లా బ్రతికుంటాను? చనిపోతాను అంటే, ఆయన నీకు మళ్ళీ ప్రపక్షములు చక్కటి పక్షాలొస్తాయి. నువ్వు పోగొట్టుకున్న ప్రాణాలు, నీకు తగ్గిపోయిన ప్రాణాలు, నీ చూపు, నీ విక్రమము, నీ బలము అవన్నీ గూడా తిరిగొస్తాయి. భయం లేదు అని ఆయన చెప్పాడు. ఇప్పటికి ఒక 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ దేశ కాలం కోసం నేను ఆ సమయము ఆయన చెప్పిన రోజొస్తుందని నేను ప్రతీక్షిస్తున్నాను అని చెప్తూ వచ్చాడు. ఈ విధంగా ఆయన చెప్తూ ఉండగానే ఆయన పక్షాలు మళ్ళీ మొలిచాయి. ఆయనకు రెక్కలు మొలిచాయి. ఆయన చాలా సంతోషంతో, ఇదిగో నాకు రెక్కలు రావడమే మీ పని సిద్ధిస్తుందనడానికి సూచన. ఇంక సంతోషంగా మీరు మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి అన్నాడాయన. ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోయాడు అన్న చోట మనకు ఈ కథ పూర్తి చేశారు మన సంపాతి. దీని గురించి మనము ఈశావాస్యోపనిషత్తు పెట్టుకుని పోయిన వారం కొంత విచారణ చేశాము. ఇవాళ ఇంకా కొంచెం చేద్దాము. ఆయనకా పక్షములు కాలిపోవడమేమి, మళ్ళీ తిరిగి రావడమేమి, తమ్ముడు జనస్థానంలో కూలిపోవడమేమి, తనిక్కడ వింధ్యా పర్వతాల పైన కూలిపోవడమేమి, ఏం జరుగుతున్నది అని ఒకసారి మళ్ళీ మనము ఆలోచన చేద్దాము. మనం పోయిన వారం ఆల్రెడీ సంపాతి అంటే సంభూతి అని ఇక్కడ మన ఈశావాస్యోపనిషత్తు చెప్తున్నదని చూసుకున్నాము. మన జటాయువు అంటే అదిగో కర్మలు చేస్తూ జన్మలతో ఆయుష్షుతో ఉన్నవాడు, అసువులతో ఉన్నవాడు జటాయువు అని చూసుకున్నాము. ఇప్పుడేం జరిగిందంటే ఆ విధంగా వాళ్ళిద్దరూ ఉద్ధతితో ఉన్నారు. గృధాతోటున్నారు గ్రద్దలు. ఆ గ్రద్దలు గృధాతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకటి కర్మ, ఒకటి ఉపాసన. ఆ రెండింటికి కూడా ఒకటే ఫలితము. 2 అంధత్తమః లోకాలనే పొందుతాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంధత్తమః లోకాలు అంటే జన్మలే మళ్ళీ. ఆత్మ జ్ఞానం లేకుండా ఉన్న చీకట్లతో నిండిన జన్మలు, ఆత్మ ప్రకాశం లేని చీకట్లతో నిండిన జన్మలే వస్తాయి అని చెప్తూ ఉన్నది ఈశావాస్యోపనిషత్తు. కాబట్టి వాళ్ళు ఏం జేస్తున్నారు? ఉద్ధతితో ఉండి కర్మలు చేస్తున్నారు. దాన్నెట్లా చూపించారు మన వాల్మీకి మహర్షి?
వాళ్ళు ఆకాశంలో సూర్యుడితో పాటు ఎగురుతాము అని బయలుదేరారు అని చూపించారు. అంటే ఏమి కాలంతో పందెం వేస్తున్నారు వాళ్ళు. సూర్యుడు కాలానికి చిహ్నము. కాలంతో పందెం వేసి వాళ్ళు కాలంతో పరిగెడుతున్నారు. టైం చూసుకోవడం, పరిగెత్తడం. టైం చూసుకోవడం, పరిగెత్తడం ఎవరు చేస్తారు? కర్మల్లో ఉన్నవాళ్ళు చేస్తారు. టైం చూడడం, పరిగెత్తడం చేస్తూ ఉన్నారు అని చూపించడానికి సూర్యుడితో పోటీబడి, ఆదిత్యుడితో పోటీబడి వీళ్ళు ఎగరడానికి ట్రై చేశారు అని. ఎంతెత్తు ఎదిగినా సరే, ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మళ్ళీ ఆ శక్తి సామర్థ్యాలు సన్నగిల్లితే వచ్చి మళ్ళీ జన్మల్లోనే పడతారు. అదెట్లా చూపించారు మన వాల్మీకి మహర్షి? మన తమ్ముడు జటాయువు అంటే అదిగో కర్మ జనస్థానంలో అంటే జన్మించే స్థానంలో గర్భంలో పడ్డది అని అర్థం. మళ్ళీ జన్మ పొందింది అని అర్థం జనస్థానం. ఇక్కడ ఇటు సైడు మన సంపాతి ఎక్కడ పడ్డాడో వింధ్యా పర్వతాల్లో ఏదైతే విదతాతీతి అని సంసారాన్నిచ్చేదున్నదో, భయాన్ని కలిగించేది సంసారమో, దాన్నిచ్చేదేదున్నదో అని అర్థము. కాబట్టి మళ్ళీ ఇది ఇంకో రకం సో, ఇవన్నీ గూడా జన్మలే. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఎంత కాలంతో పోటీ పడి పరుగులు పెట్టినా సరే, ఎన్ని కర్మలు చేసినా సరే, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ జన్మలే వస్తూ ఉంటాయి. అయితే ఈ 2 మనకు ఎందుకు పనికొస్తాయి అంటే, కర్మోపాసనలు ఎంతవరకు మనకు ఉపకరిస్తాయి అంటే, మళ్ళీ ఆ విషయం మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాల్మీకి మహర్షి ఏం చేశారు, మన జటాయువు అదిగో దశగ్రీవుడు అపహరించుకుని పోతూ ఉన్న సీతను కాపాడాలని యుద్ధం చేసి మరణించాడు అని చూపించారు. అంటే ఏమి ఇంద్రియాల వల్ల కప్పబడిపోయిన ఇంద్రియాలు విషయ వాంఛలతో ఉండి, వాటి వెనకాల పరిగెడుతూ, జ్ఞానాన్ని కప్పేస్తూ ఉంటే, ఆ జ్ఞానం కోసము దాన్ని ఎట్లోకట్ల కాపాడదాం, నిలబెడదామని ఒకవేళ కర్మలు, ఏ కర్మలు మళ్ళీ ప్రాపంచికమైన కర్మలు జ్ఞానం కోసం ఉండవు. జ్ఞానం కోసము తపించే కర్మలు, ఏవైతే నిష్కామ కర్మలుంటాయో, అటువంటి కర్మలు ఎంత ప్రయత్నం చేసి, ఎంత పెనుగులాడినా సరే, కొంతవరకే ఆ సాధకుడికి జ్ఞానము ఇటువైపు వెళ్తే వస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని సాధించొచ్చు అని తెలుసుకోవడానికి వీలుగా చిత్తశుద్ధికి దోహదం చేస్తాయి. అంతవరకే. ఆ తర్వాత అవి కర్మలు నశిస్తాయి. కర్మలు నశించిపోతాయి. కొంత దూరమే తీసుకొని వెళ్తాయి సాధకుడిని. అందుకని జటాయువు నశించాడని చూపించారక్కడ. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరము మనకు ఉపాసనలు ఉపకారం చేస్తాయి. అయితే ఆ ఉపాసనలు గూడా మనకు ఇదిగో ఇటువైపు వెళ్తే జ్ఞానాన్ని సాధించొచ్చు అని చిత్తశుద్ధి మార్గాన్ని మాత్రం జ్ఞానాన్ని సాధించుకునేందుకు మార్గం చిత్తశుద్ధి అది మాత్రం అవి కల్పిస్తాయి ఉపాసనలు కూడా. అవి గూడా మళ్ళీ అంతవరకే. అయితే కానీ ఏంటంటే ఈ 2 కలిసి చేశామంటే కర్మలను, ఉపాసనలను కలిసి ఒకవేళ ఆ రెండింటిని కలిపి మనము వాడుతూ వచ్చాము అంటే ఏం జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తున్నారు మన ఈశోపనిషత్ ఋషులు. ఇదిగో నువ్వు అవిద్యను పట్టుకొని, కర్మను పట్టుకొని కూర్చుంటే అట్లాంటి జన్మలే వస్తాయి. విద్యను, ఉపాసనను పట్టుకొని కూర్చున్నా అటువంటి జన్మలే వస్తాయి. ఏవో ఆ లోకాలు, ఈ లోకాలొస్తాయి అని వాళ్ళు వీళ్ళు చెప్తారు. కానీ నేనేం చెప్తున్నానో విను అని మన ఉపనిషత్ ఋషి ఏం చెప్తున్నారు, నువ్వేం చెయ్యి విద్యను, అవిద్యను కలిపి వాడు. కర్మోపాసనల్ని కలిపి వాడు. ఎందుకు అంటే ఉపాసన దాని పాటికి దాన్ని నువ్వు ఆచరించలేవు. ఉపాసనకి కర్మలుంటాయి. ఆ దేవతను ఉపాసించి, ఈ దేవతను ఉపాసించు అని చెప్పినప్పుడు ఆ దేవతలకి నువ్వు ఉపాసనలు చెయ్యాలి అంటే గూడా కర్మలుంటాయి. కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే, ఊరికే కర్మలు చేస్తే ఉపాసన లేకుండా ఊరికే కర్మలు చేస్తే ప్రాపంచికమైన కర్మలయిపోతాయి. ఊరికే నిష్కామ కర్మలు గూడా కొంతవరకే పని చేస్తాయి. ఉపాసనతో కలిపి ఒకవేళ నువ్వు నిష్కామ కర్మలు చేశావంటే, అప్పుడేం జరుగుతుంది? ఉభయం పెట్టుకో. 2 పెట్టుకొని సహా కలుపుకొని నువ్వు చేశావంటే, విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మ.
విద్యలు కర్మోపాసనల్ని రెండింటిని కలిపి ఇట్లా చేసావనుకో అని చూపించడానికి ఆ 2 కలిసి ఎగరడం మొదలుపెట్టాయి అని మన వాల్మీకి మహర్షి చూపించారు. ఆ ఉపాసన కర్మని కాపాడుతుంటుంది. ఎందుకంటే ఉపాసన పైన ఉండి కర్మలు కింది స్థాయి కర్మలన్నింటిని అంటే ఈ పూలు తీసుకొని రా, ఈ కుంకుమలు తీసుకొని రా, ఈ మంత్రాలు చదువు, ఈ వైపు తిరిగి కూర్చో, ఈ దానాలు చెయ్యి, ఈ దక్షిణలు ఇవ్వు అని ఈ రకంగా ఏవేవి ఉంటాయో అవి ఉపాసన చెప్తూ ఉంటుంది. కర్మలు చేస్తూ ఉంటాయి. ఆ రకంగా ఉపాసన బలంతోటి కర్మలు చేస్తూ ఉన్నావు అంటే ఇంతకీ ఆ 2 గూడా నువ్వు కలిపి చేశావంటే కర్మోపాసనలు 2 ఎట్లైనా అవిద్యనే. ఎందుకు అంటే అవి అపరావిద్యలు. పరావిద్యను అవి డైరెక్ట్‌గా నీకిప్పించలేవు. కానీ ఈ అపరావిద్య వల్ల, అవిద్య వల్ల అంటే కర్మోపాసనల్ని కలిపి నువ్వు చేశావంటే మృత్యువును దాటుతావు. జీవన్ముక్తి కలుగుతుంది కావాలంటే. ఇంక అక్కడి నుంచి నువ్వు విద్యతో అంటే ఆత్మ విద్యతో, పరావిద్యతో అమృతత్వాన్ని పొందొచ్చు అని చూపిస్తూ ఉన్నారు. ఈ మృత్యువును దాటుతావు అన్న విషయాన్నే మన వాల్మీకి మహర్షి ఇక్కడ 100 ఏళ్ళు గడిచిపోయాయి అని చెప్పారు. ఆ కాలమొచ్చింది సాగ్రం వర్ష శతం గతం అని చెప్పారు. 100 ఏళ్ళు అంటే ఆయుష్ తీరింది. అంటే మృత్యువుని దాటాను నేను అని అర్థం. ఇంకా ఆయుష్‌తో సంబంధం లేదు. మృత్యువుని దాటాను అని అర్థం. ఇక్కడ ఆ విద్య, అవిద్యలు 2 కర్మోపాసనలు 2 ప్రయత్నం చేసాయి. కాలంతో పరిగెత్తాలని ప్రయత్నం చేసాయి. ఎంతో ఎత్తుకు ఎదగాలని ప్రయత్నం చేసాయి. కానీ ఆ 2 ఆ ఆదిత్యుడిని అందుకోలేవు. ఆ 2 ఆ ఆదిత్యుడిని అందుకోలేవు. ఎందుకు అంటే ఆదిత్యుడు అంటే దితము అంటే ఏదైతే ఖండమైపోయిందో అని అర్థం. ఏదైతే ఖండమైందో అది దితము, దితి. ఆదిత్యము అంటే ఏదైతే ఖండము కాలేదో అఖండము అని అర్థం. ఆ ఆదిత్య పదాన్ని ఈ 2 పట్టుకోలేవు. ఇవి ఎంతగా పరిగెత్తినా సరే, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఎత్తుగా ఎదిగినా, ఎంత ఎత్తు అని చూపించారిక్కడ. ఆ రవి యొక్క అస్తగిరి వరకు మనం వెళ్దాము అని అక్కడ పందెం గట్టుకుని వాళ్ళు బయలుదేరినా గూడా, ఎంత ఎత్తుకి ఎదిగారంటే అసలు ఆకాశంలో ఆ ఎత్తులో నగరాలన్నీ గూడా రథచక్ర ప్రమాణంలో కనిపిస్తున్నాయి. ఆ ఎత్తులో ఏదో కింద ఉన్న పెద్ద పెద్ద వనాలు, అరణ్యాలన్నీ చిన్న చిన్న పచ్చిక బయళ్ళలాగా కనిపిస్తున్నాయి. అంతటి ఎత్తులో పెద్ద పెద్ద నదులన్నీ ఏవో దారాలు పరిచినట్టు కనిపించాయి అంటే అంత ఎత్తుకు ఎదిగారు. కర్మోపాసనల వల్ల ఎంతో ఎత్తుగా, ఎంతో పైకి వెళ్ళొచ్చు. కానీ ఎంత పైకి వెళ్ళినా సరే ఆదిత్యుడి మార్గం అంటే అఖండమైన పదం. ఆత్మ పదాన్ని చేరాలి అంటే ఆ ఆకాశంలో ఆకాశం అంటే ఆశాంతం కాసం ప్రకాశం. ఆత్మ ప్రకాశము. అఖండమైన ఆత్మ ప్రకాశాన్ని చేరడము. ఆకాశంలో ఆదిత్యుడిని పట్టుకోవడం అంటే అఖండమైన ఆత్మ ప్రకాశాన్ని చేరడం. దాన్ని చేరలేవు. చేరక జారిపోతాయి. అయితే అయ్యింది. అయినా కూడా ఆ 2 కలిపి నువ్వు ప్రయత్నం చేస్తే మృత్యువుని దాటొచ్చు. తర్వాత మృత్యువుని దాటొచ్చంటే ఏంటి? నువ్వు జనస్థానంలో పడ్డా, నువ్వు వింధ్యా పర్వతాల్లో పడ్డా ఎప్పుడైనా సరే, ఆ సమయమొచ్చినప్పుడు నువ్వు అనుష్ఠానం చేసిన కర్మోపాసనలు 2 ఫలించి, చిత్తశుద్ధి వల్ల ఏమవుతుందంటే, మృత్యువును దాటుతావు నువ్వు. మనసా దేహ భావనను దాటుతావు. ఇంకా తర్వాత ఆత్మ విద్యకు అర్హత కలుగుతుంది కాబట్టి చిత్తశుద్ధి వల్ల అమృతత్వాన్ని పొందుతావు అని ఏది చెప్పారో, అదంతా మన వాల్మీకి మహర్షి ఇక్కడ కర్మోపాసనల గురించి చెప్తూ జటాయువు, సంపాతి అని చెప్పారు. ఇక్కడికి రావాలి అంటే విద్యయా అమృతమశ్నుతే అని ఉన్నది. మరి విద్య కావాలి. ఆత్మ విద్య, బ్రహ్మజ్ఞానం ఉన్నది. అది తప్పిపోయింది. అది కావాలి మనకు. ఇంతవరకు మనము కర్మోపాసనల వల్ల ఆత్మ విద్యను సాధించేందుకు మార్గాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆత్మ విద్యను సాధించడానికి బయలుదేరుతూ ఉన్నాము. అక్కడి నుంచి మనకు అదిగో సుందరకాండ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ కిష్కింధకాండలో మనకెంతవరకు నేర్పించారు? కర్మోపాసనలు ఎంత దూరం మనల్ని తీసుకొని వెళ్తాయి? ఏ విధంగా మనకు ఉపకారం చేస్తాయి అని చూపించారు.
అక్కడికి మనకు ఈ సర్గ పూర్తయింది. మళ్ళీ కొంత కథగా చదువుకుంటూ వెళ్దాం మన వాల్మీకి మహర్షి చెప్పింది. మళ్ళీ అవసరమైన చోట ఆపి దాన్ని ఆత్మపరంగా విచారణ చేద్దాము. ముందు కథ చూద్దాము. కాబట్టి ఈ విధంగా ఇటు సైడు నేను ఒక స్త్రీని ఒక అసురుడు అపహరించుకుని పోతూ ఉంటే చూశాను. ఆ స్త్రీ రామ, రామ అంటూ ఉన్నది కాబట్టి సీత అయ్యుండొచ్చు. మీరు అటువైపుకు వెళ్లి ప్రయత్నం చేసుకోండి అని ఆయన ఒక మార్గం చూపించాడు. ఇంక అక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళవలసి ఉన్నది. ఉన్ముఖులవుతూ ఉన్నారు. చాలా ప్రహృష్టంగా, సంతోషంగా ఉన్నారు అన్న చోట ఆ సర్గ పూర్తయింది. తర్వాత సర్గ చూద్దాము. సంపాతేః వచనం శ్రుత్వా హరయః రావణక్షయం హృష్టాః సాగరం ఆజగ్ముః సీతాదర్శన కాంక్షిణః. అయితే రెక్కలు కలిగాయి అని కదా చెప్పారు. మన జటాయువు నశించిపోయాడు కానీ రెక్కలు తెగిపోయాయి. జటాయువుకు రెక్కలు తెగిపోయాయి. అయితే సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ మొలిచాయి అని చెప్తూ ఉన్నారు. ఆ రెక్కలు మొలవడమే మృత్యువుని దాటడము అని చూసుకోవాలి. ఇది మళ్ళీ రెక్కలు కలిగాయంటే పోయిన రెక్కలు ఇంతకుముందు ఆ పక్షములేముండే ఆ లోకాలు కావాలి, నాకు ఇహము కావాలి, పరము కావాలి అన్న కోరికలతో చేసిన కర్మలు ఏవున్నాయో అవన్నీ రాలిపోయి, ఆ తర్వాత అవే స్థానంలో జ్ఞాన వైరాగ్యాలతో కూడిన పక్షములు మోక్షానికి మార్గం చూపించే పక్షములు కలిగాయని చెప్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి. అందుకని రెక్కలు కలిగాయని చూపించారు. సరే ఇక్కడేం జరిగిందంటే మన హరులు వానరులందరూ గూడా సంపాతి వచనం విన్నారు. సంపాతి చెప్పిన మాట విన్నారు. ఆయన ఏం చెప్పాడు? రావణ క్షయం చెప్పాడు. రావణుడి యొక్క క్షయం. క్షయము అంటే క్షయమైపోవడం, నశించిపోవడం అని అంటారు ఆటోమేటిక్‌గా. అయితే క్షయము అన్నదానికి క్షియతీతి అని ఎందులోనైతే నివసిస్తారో దాని పేరు. అంటే ఇల్లు అనర్థం. గృహం. క్షయం అంటే గృహం, ఇల్లు. రావణుడి క్షయము అంటే రావణుడు ఉండే నివాస స్థానము అని అర్థం. వ్యాస మహర్షి గూడా క్షయవ్యాధి అని చెప్తారు. భారతంలో అయినా సరే, భాగవతంలో అయినా సరే మొత్తం కలిపి చెప్పే వ్యాధి ఒకటుంటుంది. దాని పేరు క్షయవ్యాధి. క్షయవ్యాధి అంటే ఏదో టీబీనో ఏదో చెప్పుకోవచ్చు. అయితే కానీ క్షయమైపోయే వ్యాధి, క్షయవ్యాధి అని అంత మాత్రమే గాదు. క్షయం అంటే ఇల్లు, గృహం అని చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ దేహంలో ఉండడమే వ్యాధి. మనము మన స్వస్థితి నుంచి దూరమై అస్వస్థతలో ఉన్నాం గాబట్టి, అదిగో మనం గూడా అందరము క్షయవ్యాధి గ్రస్తులము. క్షయంలో ఉన్నామంటే, ఈ దేహమన్న ఇంట్లో ఉన్నాము. అందులో నుంచి బయటపడడం తెలియట్లేదు. అట్లానే ఇక్కడ గూడా క్షయం అంటే నివాస స్థానం అని అర్థం. ఇల్లు. రావణుడి పురం ఎక్కడుంది? ఆ పురంలో వాడి అంతఃపురం ఎక్కడుంది? అని మన సంపాతి చెప్పాడు గదా! అది విని మన వానరులందరూ గూడా హృష్టాహ ఎంతో సంతోషంగా సీతా దర్శన కాంక్షిణః సీతను దర్శించాలన్న కోరికతో సాగరం దగ్గరికి ఆజగ్ముహు మళ్ళీ ఆ సముద్రం దాటాలి గదా! దాని దగ్గరికొచ్చారు. సముద్రం దాటితే అవతల సైడు సీత ఉన్నది అని మన సంపాతి చెప్పాడు. కాబట్టి ఇంక పని అయిపోయిందని వాళ్ళు చాలా సంతోషించారు. ఆ సముద్రం దగ్గరికొచ్చారు. అభిక్రమ్య తు తం దేశం దదృశుః భీమ విక్రమాః కృత్స్నం లోకస్య మహతః ప్రతిబింబం ఇవ స్థితం. ఆ ప్రదేశానికి ఆ సముద్ర తీరానికొచ్చేసరికి ఎట్లా ఉందంటే అక్కడ పరిస్థితి, ఈ మొత్తము లోకానికి, మహత్తరమైన ఈ లోకానికి అంతకన్నా గొప్ప ప్రతిబింబంలాగా ఉన్నది మన సముద్రము. ఈ లోకాన్ని ప్రతిబింబించడం కోసం అద్దంగా ఉన్నదది మన సముద్రము. అంత మహత్కరంగా ఉన్నది. అంత పెద్దగా ఉన్నది. మనవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. భయంకరమైన పరాక్రమం కలిగిన వాళ్ళే. అయినా కూడా దాన్ని చూసి చాలా విషాదం చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని మేము దాటగలమా అని.
దక్షిణస్య సముద్రస్య సమాసాద్య ఉత్తరాం దిశం సన్నివేశం తతః చక్రుః హరివీరాః మహాబలాః. దక్షిణ సముద్ర తీరానికి వచ్చి ఆ ఉత్తర దిక్కుగా దాన్ని సమాసాద్య పొంది తతః ఇంకా మన హరివీరులందరూ మహాబలులందరూ సన్నివేశం చక్రుహు ఒక సమావేశం పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఉత్తరించి పోవాలి, దక్షిణం అడ్డంగా ఉన్నది. ఇప్పుడు అక్కడికి వెళ్తే గాని కావలసిన జ్ఞానం కలగదు, అక్కడి నుంచి ఉత్తరించొచ్చు. ఇప్పుడు ఎట్లా అని వాళ్ళందరూ ఒక సమావేశం పెట్టుకున్నారు. అక్కడ సీత దక్షిణ దిక్కుగా ఉన్నది, మనమేమో ఉత్తర దిక్కుగా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనం ఎట్లా వెళ్తాము అని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అదెట్లా ఉన్నదంటే దక్షిణ సముద్రము సత్వైః మహద్భిః వికృతైః క్రీడద్భిః వివిధైః జలే వ్యాత్తాస్యైః సుమహాకాయైః ఊర్మిభిః చ సమాకులం ప్రసుప్తమివ చ అన్యత్ర క్రీడంతమివ చ అన్యతః క్వచిత్ పర్వతమాత్రైః చ జలరాశిభిః ఆవృతం సంకులం దానవేంద్రైః చ పాతాళతలవాసిభిః రోమహర్షకరం దృష్ట్వా విషేదుః కపికుంజరాః. ఆ సముద్రంలో సత్వాలు ప్రాణులున్నాయి, పెద్ద పెద్దవి, తిమింగళాళ్ళు, మొసళ్ళు, పాములు, ఏవేవో ఉన్నాయి. అవన్నీ మహద్భిహి పెద్ద పెద్దవి, వికృతము రకరకాల ఆకారాలతో ఉన్నాయి, వివిధంగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఆ జలంలో, సముద్ర జలంలో అవన్నీ క్రీడద్భిహి ఆడుకుంటూ ఉన్నాయి. ఇంకొక వైపు చూస్తేనేమో ఊర్ములు, పెద్ద పెద్ద అలలు ఎట్లా ఉన్నాయంటే మహాకాయము, సుమహాకాయంతో అలలు అంతెత్తున ఉవ్వెత్తున పొంగుతూ ఉన్నాయి. వ్యాత్తాస్యైః నోళ్లు తెరుచుకుని వస్తూ ఉన్నట్టున్నాయి ఆ అలలు. ఒకవైపు చూస్తే పెద్ద పెద్ద అలలు నోళ్లు తెరుచుకుని వచ్చి మీద పడిపోతున్నట్టున్నాయి. ఒకవైపు సముద్రంలో సత్వాలన్నీ నిండా ఉన్నాయి, ఆడుకుంటూ ఉన్నాయి. అట్లా సమాకులం పూర్తిగా నిండి ఉన్నది ఆ సముద్రము. ఒకవైపేమో ప్రసుప్తమివ, ఒకవైపేమో శాంతంగా క్వైట్గా ఉన్నది సముద్రము. అన్యత ఒకవైపేమో క్రీడంతం, ఈ జలచరాలతో ఆ అలలతో వేగంగా కదులుతూ ఆడుతున్నట్టున్నది. అలలున్నంత వరకేమో ఆడుకుంటున్నట్టున్నది సముద్రము. అలలు కూడా లేకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు పడుకొని నిద్రపోతూ ఉన్నట్టున్నది సముద్రము. ఒక్కొక్క చోట అసలు ఎంతెత్తునున్నాయంటే జలరాశులు, అలలు మొదలైనవన్నీ పర్వతమాత్రంగా ఉన్నాయి, అంతెత్తున లేస్తూ ఉన్నాయి. అది ఆ సముద్రం అంతా పాతాళంలో నివసించే దానవుల చేత నిండి ఉన్నది, కిక్కిరిసి రోమాలు నిక్కబడుచుకుంటూ ఉన్నాయి, వెంట్రుకలు నిక్కబడుచుకునే విధంగా ఉన్నది ఆ సముద్రం. దాన్ని చూస్తూ ఉంటే దృష్ట్వా మన కపికుంజరులందరూ, కపిశ్రేష్ఠులందరూ విషేదుహు ఎంతో విషాదం పొందారు. ఇంకా ఈ సముద్రాన్ని మనము దాటలేము అని వాళ్లకు భయం పట్టుకున్నది. ఇంకేమీ చేయలేరు, అప్పటికే రాత్రైపోయింది, చీకట్లు పడ్డాయి. అందుకని మళ్ళీ వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. తస్యాం రాత్రౌ వ్యతీతాయాం అంగదః వానరైః సహ హరివృద్ధైః సమాగమ్య పునః మంత్రం అమంత్రయత్. ఇంకా ఆ రాత్రంతా అట్లానే ఆలోచిస్తూనే పడుకున్నారు అందరూ, ఏమి చెయ్యాలి అని. తస్యాం రాత్రౌ వ్యతీతాయాం, ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత అంగదుడు పొద్దున్నే లేచి వానరులందరితో సహా కలిసి, హరివృద్ధులు, వానర వృద్ధులున్నారు, వాళ్లలో పెద్దవాళ్ళు, వాళ్ళందరితో సహా సమాగమ్య కలిసి పునః మళ్ళీ ఏదో ఒక మంత్రము, ఏదో ఒక ఆలోచన ఉండాలి, మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేద్దాము అని అమంత్రయత్ మళ్ళీ ఆ సమావేశం పెట్టాడు, మళ్ళీ ఆలోచనలు మొదలు పెట్టారు. తతః తాన్ హరివృద్ధాంశ్చ తచ్చ సైన్యం అరిందమః అనుమాన్య అంగదః శ్రీమాన్ వాక్యం అర్థవత్ అబ్రవీత్. తతః ఇంక మనకు ఏమి దారి, కిం కర్తవ్యం అన్న ఆలోచన చెయ్యాలి. కాబట్టి మన అరిందముడు, శత్రుమర్దనుడు, మన అంగదుడు, ఆ టీం లీడ్,
తాన్ హరివృద్ధాన్, ఆ వానరులలో పెద్దవాళ్ళు, ఆ వానర వృద్ధులను అనుమాన్య గౌరవించి వాళ్ళకు నమస్కరించి, మన అంగదుడు, మన శ్రీమంతుడు అర్థవత్ అర్థవంతమైన ఏమి చేద్దాము? ఈ విషయం గురించి మనము చేయవలసింది ఏమి అని ఆలోచించడానికి తగిన వాక్యాన్ని వాళ్ళతో అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయనేమంటున్నాడంటే, కహ ఇదానీం మహాతేజా లంఘయిష్యతి సాగరం, కహ కరిష్యతి సుగ్రీవం సత్యసంధమరిందమం, కహ వీరః యోజనశతం లంఘయేత ప్లవంగమః, ఇమాంశ్చ యూథపాన్ సర్వాన్ మోచయేత మహాభయాత్, కస్య ప్రసాదాత్ దారాంశ్చ పుత్రాంశ్చ ఏవ గృహాణి చ ఇతో నివృత్తాః పశ్యేమ సిద్ధార్థాః సుఖినః వయం, కస్య ప్రసాదాత్ రామంచ లక్ష్మణంచ మహాబలం అభిగచ్చేమ సంహృష్టాః సుగ్రీవంచ వనౌకసం, యది కశ్చిత్ సమర్థః వః సాగరప్లవనే హరిః సహ దదాతు ఇహ నః శీఘ్రం పుణ్యాం అభయ దక్షిణాం అని ఆయన అన్నాడు. ఎవరైనా ఉన్నారా మన వాళ్ళలో? కహ ఎవరున్నారు? ఇదానీం ఇప్పుడు ఏ మహాతేజోమూర్తి ఈ సాగరాన్ని లంఘించగలడు? ఎవ్వరు ఈ సాగరాన్ని ఇప్పుడు దాటగలడు? ఎవరు ఈ విధంగా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి సీత జాడ కళ్ళతో చూసి అక్కడ ఉన్నది అని రూఢిపరుచుకుని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి సుగ్రీవుడికి, ఆ సత్యసంధుడికి, ఆ అరిందముడికి ఇదిగో సీత ఇక్కడ ఉన్నది అని జాడ చెప్పగలడు. ఆ విధంగా చెప్పి ఆ సుగ్రీవుణ్ణి సత్యంలో నిలబడేవాడిగా ఎవరు చెయ్యగలరు? ఎవరున్నారు? ఏ వీరుడు, ఏ ప్లవంగముడు, ఏ వానరుడు ఈ 100 యోజనాలు లంఘించగలడు? ఎవరు ఈ విధంగా ఈ సముద్రాన్ని దాటి అదిగో ఈ యూథపులు, ఈ సైన్యం మొత్తము ఎవరెవరున్నారో అందర్నీ ఈ మహాభయం నుంచి మోచయేత, మొత్తం అందరికీ ఇందులో నుంచి, భయంలో నుంచి మోక్షము. ఎందుకు అంటే ప్రాయోపవేశం చేసి ఉన్నాము. ఒకవేళ సీత జాడ తెలుసుకోలేక వెనక్కి వెళ్తే, తెలుసుకోలేక వచ్చాము, గడువు దాటిపోయింది అని ఏ ముఖం పెట్టుకుని చెప్తాము? చెయ్యలేమట్లా అని ప్రాయోపవేశం చేసి మరణిద్దామనుకున్నాము. ఇటువంటి మహాభయము, మృత్యుభయం నుంచి మనల్ని ఎవరు బయటపడేయగలరు? ఒకవేళ సీత అక్కడ ఉన్నది అని చూసొచ్చి చెప్తే, దానివల్ల కాలం గడువు గడిచిపోయినా కూడా మనకు నిర్భయము. అట్లా ఎవరు చేయగలరు? అటువంటి ఉపకారం చేయగలిగిన వానరుడు ఎవరు? ఎవరి ప్రసాదం, ఎవరి అనుగ్రహం వల్ల మళ్ళీ మనమందరము మన భార్యాబిడ్డలను, మన ఇళ్లను చూసుకోగలము. మనం ఇక్కడే ఉండి ప్రాయోపవేశం చేసి చనిపోవడం గాదు. సంతోషంగా సీత జాడ చూసి వచ్చి వెనక్కి వెళ్ళి ఈ విషయము సుగ్రీవుడికి చెప్పి మళ్ళీ మన భార్యాబిడ్డలతో మన ఇళ్లలో మనం సుఖంగా ఉండొచ్చు. అట్లా ఎవరు మనకు ఉపకారం చేయగలరు? ఇక్కడున్న వాళ్ళలో, మన వాళ్ళలో ఎవరు అట్లా చేయగలరు? ఇతః నివృత్తాః, ఇక్కడి నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి సిద్ధార్థులమై ఆ సిద్ధి సాధించిన అర్థము ఏదైతే ప్రయోజనం కోరుకున్నామో దాన్ని సిద్ధిగా సాధించిన వాళ్ళమై సుఖంగా ఉండేందుకు మనకు అవకాశాన్ని ఇచ్చేవాడెవడు? ఆ విధంగా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మన ఇళ్లను, మన వాళ్ళను చూసుకోగలమా? ఎవరి ప్రసాదం, ఎవరి అనుగ్రహం వల్ల ఆ మహాబలవంతుడైన లక్ష్మణుడు, రాముడు, అట్లానే సుగ్రీవుడు, వీళ్ళందర్నీ సంతోషంగా మనము కలవగలము. మనము పని సాధించుకుని వెనక్కి వెళ్ళామంటే రాముడితో, లక్ష్మణుడితో, ఆ వనౌకసుడు, వనంలో నివసించేవాడు సుగ్రీవుడు, వీళ్ళందరినీ సంతోషంగా కలవగలము. మనము సాధించిన విషయం చెప్పగలము. అట్లా మనం చెప్పడానికి మనకు ఇంతటి సహాయం చేసేవాడెవడు? యది ఎవరైనా వహ మీలో కశ్చిత్ ఒక్కడు సమర్థుడు ఉన్నాడు అంటే, ఈ సాగరాన్ని దాటడానికి సమర్థత కలిగిన హరి వానరుడు ఉన్నాడు అంటే, అటువంటి వాడు సహా నహ మాకందరికీ శీఘ్రం వెంటనే ఇహ ఇంక ఇప్పుడు ఇక్కడ ఆ పుణ్యకరమైన అభయాన్ని
ప్రదానం చేయుగాక. అభయ దక్షిణను మాకు ప్రదానం చెయ్యాలి. మాకు అభయ ప్రదానం చెయ్యాలి. ఎవడున్నాడో వాడు ఒకడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ లంకలో సీత జాడ చూసి వచ్చి మనందరితో పాటు మళ్ళీ వెనక్కి వెళ్ళి రామలక్ష్మణులకు సుగ్రీవుడికి ఈ వార్త చేరవేస్తే మనందరము మళ్ళీ మన ఇళ్లలో మన భార్యాబిడ్డలతో కలిసి ఉండొచ్చు. ఇటువంటి అభయం కావాలి. పుణ్యకరమైన అభయాన్ని ప్రదానం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అంగదస్య వచః శ్రుత్వా న కశ్చిత్ కించిత్ అబ్రవీత్ స్థిమిత ఇవ అభవత్ సర్వా సా తత్ర హరివాహిని. అంగదుడి మాటలు విని అందరూ క్వైట్‌గా ఉన్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరు ఏమీ మాట్లాడట్లేదు. కశ్చిత్ ఒక్కడు కూడా కించిత్ ఏమాత్రం కూడా శబ్దం చేయట్లేదు. సర్వా సా హరివాహిని. ఆ వానర సేన మొత్తము తత్ర అక్కడ ఆ సమయంలో స్థిమిత ఇవ అభవత్ క్వైట్‌గా నిశ్చలంగా ఉన్నది. ఎవ్వరూ కదలట్లేదు. అసలు ఏ అలికిడి లేకుండా ఉన్నది. అంత పెద్ద పని సాధించగలమా అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను చేయగలను అని చెప్పేవాడు ఎవ్వరు ముందుకు రావట్లేదు. పునరేవ అంగదః ప్రాహ తాన్ హరీన్ హరిసత్తమః సర్వే బలవతాం శ్రేష్ఠాః భవంతః దృఢవిక్రమాః నహి వః గమనే సంగః కదాచిత్ కస్యచిత్ క్వచిత్ భ్రువధ్వం యస్య యా శక్తిః ప్లవనే ప్లవగర్షభాః. ఆయన ఏమన్నాడంటే మళ్ళీ మన అంగదుడు పునరేవ తిరిగి తాన్ హరీన్ ఆ వానరులందరితో ఆ హరిసత్తముడు ఆ వానర శ్రేష్ఠుడు ఈ విధంగా ప్రాహ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే భవంతః మీరందరూ కూడా సర్వే బలవతాం శ్రేష్ఠాః బలవంతుల్లోనే శ్రేష్టమైన వాళ్ళు, దృఢమైన పరాక్రమం కలిగిన వాళ్ళు. మీరు వెళ్తూ ఉంటే కదాచిత్ ఎప్పుడైనా సరే కస్యచిత్ ఎవరి వల్లనైనా సరే క్వచిత్ ఎక్కడైనా సరే ఏ దేశ కాల వ్యక్తుల వల్ల కూడా సంగము అంటే అడ్డమన్నది లేదు. ఏ దేశము ఏ కాలము ఏ మనుషులు ఎవ్వరూ మిమ్మల్ని ఏ దేశము ఏ కాలము ఏ ప్రాణులు ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. అటువంటి బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు మీరు. అందుకని భ్రువధ్వం చెప్పండి. మీలో ఎవరికి ఎంత ఎంత శక్తి ఉన్నదో మీరే చెప్పండి ఓ వానర శ్రేష్ఠులారా అని అడిగాడు. అక్కడ వానరులు ఉన్నారు, భల్లూకాలు ఉన్నారు, గోలాంగులాలు ఉన్నారు. అందరినీ కలిపి ఆయన ఏం అడిగాడంటే వాళ్ళే వాలంటీర్ చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ వాళ్ళకే వాళ్ళు ముందుకొచ్చి చెప్పట్లేదు. అందరినీ కలిపి అడిగితే ఎవరు మనకి ఇట్లా ఉపకారం చేస్తారు అంటే ఎవరు ఏమనట్లేదు. అందుకని ఎవరు ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి సీత జాడ కనుక్కొని వచ్చి మళ్ళీ అందరితో సహా కలిసి వెనక్కి వెళ్ళి రాముడికి సుగ్రీవుడికి లక్ష్మణుడికి ఈ వార్తను అందజేసి మనందరికి ఇంత ఉపకారం చేసి మనందరం మన ఇళ్లల్లో ఉండే విధంగా అభయాన్ని ఎవరిస్తారు అని ఇంత పెద్ద ప్రణాళిక పెట్టి అడిగితే ఎవ్వరూ చప్పుడు చేయట్లేదు. కాబట్టి ఇంత కాంప్లికేటెడ్‌గా కంప్లీట్‌గా ఈ పని చేసేవాడు ఎవడు అని అడిగితే చెప్పట్లేదు కాబట్టి దాన్ని మేనేజబుల్‌గా అడుగుదాము. వాళ్ళు యాక్చువల్‌గా ఏమి చేయగలరు? మీరిది చేస్తారా? గాదు. మీరు ఏమి చెయ్యగలరు అని అడుగుదాము. ఇది చేయవలసిన పనున్నది. ఇది చేయగలరా అని అడిగితే వాళ్ళు చప్పుడు చేయట్లేదు. అట్లా గాకుండా ఈ ప్రాజెక్ట్ అంతా మీరు పూర్తి చేస్తారా? గాదు. మీ శక్తి సామర్థ్యాలెంత? మీరేమి చేయగలరో అది చెప్పండి పోనీ. దానివల్ల మీరు చేయగలరా లేదా? ఈ పనంతా అవుతుందా లేదా? మేము ఆలోచన చేసుకుంటామని ఆయన అదే క్వెషన్‌ని వేరే రకంగా అడిగాడు ఈసారి. ఇంకప్పుడు అథా అంగద వచః శ్రుత్వా తే సర్వే వానరర్షభాః స్వం స్వం గతౌ సముత్సాహం ఊచుః తత్ర యథాక్రమం. ఇంకా అంగదుడి మాట విని ఆ వానర శ్రేష్ఠులందరూ గూడా వాళ్ళ గమన శక్తి గురించి క్రమంగా వరుసగా చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక 10 మంది పేర్లు చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. గజః గవాక్షః గవయః శరభః గంధమాదనః మైందః చ ద్వివిధః చ ఏవ సుషేణః జాంబవాన్ తదా.
గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, జాంబవంతుడు వీళ్ళందరూ ఎవరెవరు ఎంతెంత దూరం వెళ్ళగలరు ఏమి కథ అని చెప్తూ ఉన్నారు. పైన ఒక 5 పేర్లున్నాయి. కింద ఒక 4 ఉన్నాయి 9. వీళ్ళెవరెవరు వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని ఎట్లా చెప్పారో చూద్దాం. ఆబభాషే గజః తత్ర ప్లవేయం దశయోజనం గవాక్షః యోజనాని ఆహ గమిష్యామి ఇతి వింశతిం. మన గజుడేమన్నాడంటే, నేను 10 యోజనం ప్లవేయం 10 యోజనాల వరకు ఎగురుతూ వెళ్ళగలను అని ఆబభాషే చెప్పాడు. గవాక్షః గవాక్షుడేమో నేను వింశతిం యోజనాని ఒక 20 యోజనాలు ఎగరగలను, వెళ్ళగలను అని గమిష్యామి అని ఆహా చెప్పాడు. గవయః వానరః తత్ర వానరాంతానువాచః త్రింశతంతు గమిష్యామి యోజనానాం ప్లవంగమాః. గవయుడేమో ఆ వానరులందరికీ ఇట్లా చెప్పాడు. నేను ఓ ప్లవంగములారా 30 యోజనాలు వెళ్ళగలను అని చెప్పాడు. శరభః తానువాచాథ వానరాన్ వానరర్షభః చత్వారింశత్ గమిష్యామి యోజనానాం ప్లవంగమాః. అధ ఇంకా వానర శ్రేష్ఠుడు శరభుడు ఆ వానరులతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఓ ప్లవంగములారా నేను ఒక 40 యోజనాలు వెళ్ళగలను అని చెప్పాడు. వానరాంతు మహాతేజాః అబ్రవీత్ గంధమాదనః యోజనానాం గమిష్యామి పంచాశత్తు న సంశయః. మహాతేజోమూర్తి మన గంధమాదనుడు ఆ వానరులతో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ వానర వీరులారా నేను పంచాశత్ యోజనానాం గమిష్యామి ఒక 50 యోజనాలు మాత్రం వెళ్ళగలను, నా సంశయ అనుమానం లేదు అన్నాడు. అయితే కూడా ఓన్లీ సగం దూరమే. సరే ఇంతకీ మైందహతు వానరః తత్ర వానరాంతానువాచః యోజనానాం పరం షష్టిమహం ప్లవితుముత్సహే. మైందుడు ఆ వానరులతో ఇట్లా ఉవాచ అన్నాడు. నేను అహం షష్టిం పరం యోజనానాం ఒక 60 వరకు యోజనాలు ఒక 60 యోజనాల వరకు నేను ప్లవితుం ఉత్సహే ఎగరడానికి శక్తి కలిగిన వాణ్ణి అని చెప్పాడు. తతః తత్ర మహాతేజాః ద్వివిధః ప్రత్యభాషత గమిష్యామిన సందేహః సప్తతిం యోజనాని అహం. ఇంకా తతః అక్కడ ఉన్న వాళ్ళలో ద్వివిధుడు ఆ మహాతేజోమూర్తి వాళ్ళతో ఈ విధంగా ప్రత్యభాషత చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను అహం సప్తతిం యోజనాని గమిష్యామి ఒక 70 యోజనాలు ఎగురుతూ వెళ్ళగలను, నా సందేహ అనుమానం లేదు అని చెప్పాడు. సుషేణహత్తు మహాతేజాః సత్వవాన్ హరిసత్తమః అసీతిం ప్రతిజానేహం యోజనానాం పరాక్రమే అని చెప్పాడు. సుషేణుడు అన్న గొప్ప తేజోమూర్తి, గొప్ప సత్వం బలం కలిగిన వాడు వానరోత్తముడు. ఆయన ఏం చెప్పాడంటే, అహం నేను అసీతిం యోజనానాం ఒక 80 యోజనాలు పరాక్రమించగలనని చెప్పగలను అన్నాడు. తేషాం కథయతాం తత్ర సర్వాన్ తాన్ అనుమాన్య చ తతః వృద్ధతమః తేషాం జాంబవాన్ ప్రత్యభాషత. ఒక 80 యోజనాల వరకు కూడా చెప్పారు, అయినా సరిపోదు మనకు. ఇంకా తర్వాత తేషాం కథయతాం వాళ్ళందరూ అట్లా వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని వాళ్ళ గమన శక్తిని గురించి చెప్పిన తర్వాత విని తాన్ సర్వాన్ వాళ్ళందరినీ కూడా అనుమాన్యచ వాళ్ళు చెప్పిన మాటను గౌరవించి వాళ్ళు చెప్పిన మాటను అంగీకరించి తేషాం వృద్ధతమః వాళ్ళందరిలోకి పెద్దవాడు జాంబవంతుడు తతః ఇంకా ఈ విధంగా ప్రత్యభాషత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పూర్వం అస్మాకమపి ఆసీత్ కశ్చిత్ గతి పరాక్రమః తే వయం వయసః పారం అనుప్రాప్తాః స్మ సాంప్రతం. అస్మాకం మాకు కూడా అని ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. పూర్వం ఇంతకు ముందు నేను వయసులో ఉన్నప్పుడు గొప్ప
గతి పరాక్రమము, గమన శక్తి ఉండేది. తే వయం మేము నేనిప్పుడు వయసః పారం అనుప్రాప్తాః స్మ. సాంప్రతం ఈ సమయంలో వయస్సు పెద్దవాడినై ఉన్నాను. వయోవృద్ధుడినై ఉన్నాను. నా వయస్సుకి ఇంక చివరి దశ వచ్చింది. అంత శక్తి లేదిప్పుడు. కింతు న ఏవం గతే శక్యమిదం కార్యముపేక్షితుం యదర్థం కపిరాజశ్చ రామశ్చ కృతనిశ్చయో. అయితే ఏవం గతే ఇట్లా ఉన్నది అంటే పరిస్థితి, ఏదో కార్యమేదున్నదో, చేయవలసిన కార్యము నేను కూడా చాలా దూరం వెళ్ళలేను. కొంచెం దూరమే వెళ్ళగలను. మీరందరూ ఒక 60, 70, 80 యోజనాల వరకు వెళ్ళగలమని జెప్తున్నారు. కానీ ఏదైతే యదర్థం ఏ ప్రయోజనమో కపిరాజు మన సుగ్రీవుడు, రాముడు చెయ్యాలి అని కృతనిశ్చయంతో ఉన్నారో ఆ కార్యాన్ని ఉపేక్షించడము, దాన్ని ఉపేక్ష చెయ్యడము, పట్టించుకోకపోవడం, చేయకుండా ఉండడం అన్నది మాత్రం శక్యం. అట్లా కుదరదు. మనలో ఒక్కొక్కళ్ళు 20, 30, 40, 50, 60, 70, 80 యోజనాల వరకు వెళ్ళగలరు అంటే అది సరిపోదు మనకు. నా సంగతి గూడా చూడండి. సాంప్రతం కాలమస్మాకం యా గతిః తాం నిబోధత. నవతిం యోజనానాం తు గమిష్యామి న సంశయః. సాంప్రతం ఇప్పుడు ఈ కాలంలో అస్మాకం మాకు యా గతిః నాకు ఎంత గమన శక్తి ఉన్నదో దాన్ని నిబోధత తెలుసుకోండి. నేను కూడా చెప్తాను. ఇంతకుముందు చాలా ఎక్కువ శక్తి సామర్థ్యాలుండేవి. ఇప్పుడు వయసు పైబడ్డం వల్ల అంత శక్తి లేదు. కానీ ఈ పని గూడా మనం మానుకోలేము. నాకెంత శక్తి ఉన్నదో ఎగరడంలో చెప్తాను వినండి. నేను నవతిం యోజనానాం గమిష్యామి. ఒక 90 యోజనాలు వెళ్ళగలను. నా సంశయః అనుమానం లేదు. 90 యోజనాల కన్నా ఎక్కువ నేను ఎగరలేను. నా వల్ల అవ్వట్లేదు ఈ మధ్యన. ఇంతకుముందు చేయగలిగేవాడిని గానీ ఇప్పుడు కుదరట్లేదు. అని చెప్పి తాన్శ్చ సర్వాన్ హరిశ్రేష్ఠాన్ జాంబవాన్ పునః అబ్రవీత్. న ఖలు ఏతావదేవ ఆసీత్ గమనే మే పరాక్రమః. వాళ్ళతో ఈ విధంగా చెప్పి ఆ హరిశ్రేష్ఠుడు జాంబవంతుడు మళ్ళీ వాళ్ళతో తిరిగేమంటున్నాడంటే, ఇంత మాత్రమే ఏతావదేవ అనుకోకండి. నాకు ఇంతకు ముందు గమనంలో, ఎగరడంలో ఇంత మాత్రమే పరాక్రమం ఉన్నది, నాకింతే గమన శక్తి ఉన్నది అని అనుకోవడానికి లేదు. ఒకానొక సమయంలో చాలా ఎక్కువుండేది. నా చేత వైరోచనుడు యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో, ప్రభవిష్ణువు సనాతనః, సనాతనుడు ప్రభవిష్ణువు ఆ యజ్ఞంలో ప్రభవించినప్పుడు, ఆ త్రివిక్రమావతారంలో ఉండగా 3 పాదాలతో మొత్తాన్ని కొలుస్తూ ఉన్న సమయంలో, ఆయన అట్లా పరాక్రమిస్తూ ఉన్నప్పుడు క్రమమాణః అంటే పరాక్రమిస్తూ ఉన్నవాడుగా ఉండగా, నేను ఆ సమయంలో పూర్వము మొత్తాన్ని మొత్తం ప్రదక్షిణం చేశాను. ఆయన 3 పాదాలతో 3 లోకాలను ఆక్రమిస్తూ ఉంటే నేను మొత్తాన్ని ప్రదక్షిణం చేశానప్పుడు. అంతటి శక్తి ఉండేది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ బుజ్జి సముద్రాన్ని 100 యోజనాలను దాటలేకపోతున్నాను అంటే అదో పెద్దవాడినయ్యాను. వయసు ఉడిగిపోయింది. నాకందుకనే సామర్థ్యం సన్నగిల్లింది కానీ ఒకానొక సమయంలో చాలా ఉండేది. సహ ఇదానీమహం వృద్ధః ప్లవనే మందవిక్రమః యౌవనే చ తదా ఆసీత్ మే బలం అప్రతిమం పరం. నేను ఇదానీమిప్పుడు వృద్ధుణ్ణయ్యాను. ఎగరడంలో నా శక్తి సన్నగిల్లింది, మందమైపోయింది. యవ్వనంలో ఉన్నప్పుడు నేను అప్పుడు నాలో అప్రతిమమైన సాటిలేని బలముండేది. పరమ బలముండేది నాకు. ఇప్పుడు లేదు. సంప్రతి ఏతావదేవ అద్య శక్యం మే గమనే స్వతః న ఏతావతా హి సంసిద్ధిః కార్యస్య అస్య భవిష్యతి. సంప్రతిప్పుడు ఏతావదేవ ఇంతే ఉన్నది ఇవాళ. ఇప్పటికిప్పుడు నేను చెయ్యాలి అంటే నేను ఇంత మాత్రమే ఎగరగలను. నాకింతే స్వతహాగా ఉన్న శక్తి ఇప్పటికి మాత్రము. అయితే ఏతావతాహ ఇంతవరకు మాత్రమే ఉంటే మనం చేయవలసిన ఈ కార్యము సిద్ధించదు, కుదరదు.
నేను గూడా ఇంతవరకే ఒక 90 యోజనాలు వెళ్ళగలనంటే ఇంకా ఒక 10 యోజనాలు ఉండగానే నీళ్ళలో కూలిపోతాను. ఉపయోగం లేదు. ఇంతకన్నా ఎక్కువ నేనేమో చేయలేకుండా ఉన్నాను. అంత మాత్రం చేస్తే సరిపోదు. అది విషయము అని ఆయన చెప్పాడు. అథ ఉత్తరం ఉదారార్థం అబ్రవీత్ అంగదః తదా అనుమాన్య తదా ప్రాజ్ఞః జాంబవంతం మహాకపిం. అథ ఇంకా మన అంగదుడు తదా అప్పుడు ఉదారార్థం ఉదారమైన అర్థంతో కూడి ఉన్న గొప్ప అర్థంతో కూడి ఉన్న ఉత్తరం జవాబును అబ్రవీత్ అంటూ ఉన్నాడు. మన అంగదుడు ఇదంతా విన్నాడు. ఒక్కొక్కళ్ళు 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 యోజనాల వరకు గూడా జెప్పారు. అన్నీ విన్నాడు. జాంబవంతుడు చెప్పింది కూడా విని, ఆ ప్రాజ్ఞుడు గొప్ప ప్రజ్ఞ కలిగిన వాడు, ఆ మహాకవి జాంబవంతుడు ఆయనను అనుమాన్య, ఆయన్ని గౌరవించి ఆయన చెప్పిన మాటను కూడా మన్నించి, ఇంక తను చెప్తున్నాడు తన గురించి ఇప్పుడు. అహం ఏతద్ గమిష్యామి యోజనానాం శతం మహత్ నివర్తంతే తు మే శక్తిః స్యాత్ న వా ఇతి న నిశ్చితం. అహం నా గురించి చెప్తాను వినండి. ఏతత్ ఇదిగో శతం యోజనాలు గమిష్యామి వెళ్ళగలను. ఆ గొప్ప మొత్తం ఇక్కడి నుంచి అక్కడి దాకా కంప్లీట్‌గా 100 యోజనాలు వెళ్ళగలను. నాకంత శక్తి ఉన్నది నాకు తెలుసు. కానీ నివర్తంతే వెనక్కి తిరిగి రావడంలో నాకంత శక్తి ఉన్నదా? లేదా? అన్నది మాత్రము. శక్తిః స్యాత్ న వా ఇతి అని చెప్పడం నా నిశ్చితం. నేను నిశ్చయంగా చెప్పలేను. వెళ్ళగలను 100 యోజనాలు. గ్యారంటీగా మళ్ళీ వెనక్కి తిరిగి రాగలను. అంత శక్తి ఉన్నది అని చెప్పడం కష్టం. ఉన్నదో లేదో తెలీదు. ఇక్కడి నుంచి ఒక 100 యోజనాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోగలను. అవతల సైడ్‌కి, అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాను. కానీ తిరిగి రాగలనో లేదో మాత్రం నాకు తెలీదు. నిశ్చయంగా చెప్పలేను అన్నాడు. దాంతో ఈ సర్గ పూర్తయింది. ఇంకా మన హనుమంతుడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అంతవరకు గూడా ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఆయన చెప్పలేదు. 10 యోజనాల నుంచి 100 యోజనాల వరకు గూడా చెప్పుకున్నారు అందరూ. క్రమంగా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎగరడంలో. ఇంకప్పుడేం జరిగిందంటే, అనేక శత సాహస్రీం విషణ్ణాం హరివాహినీం జాంబవాన్ సముదీక్ష్య ఏవం హనుమంతమథ అబ్రవీత్. వందల వేల కొద్దీ వానర వీరులందరూ అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళలో శ్రేష్ఠులు, వాళ్ళ నాయకులు కూడా ఇంత మాత్రమే ఉన్నారు. వాళ్ళ నాయకులకున్న శక్తి కూడా సరిపోదంటే ఇంక ఏం చేస్తారు మిగిలిన వాళ్ళు? నాయకులే లీడర్స్‌కే కుదరట్లేదంటే మిగిలిన వాళ్ళేం చేయగలరు? మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళీ మనకు పని ఆగిపోయేటట్టే ఉన్నదే. ఇంత దూరం వచ్చి గూడా మనము ముందుకు వెళ్ళలేకుండా ఉన్నామే అని వాళ్ళందరూ గూడా విషణ్ణులై తలలు, ముఖాలు వేలాడదీసుకుని పాపము దిగులుతో ఉంటే, జాంబవంతుడు వాళ్ళందరినీ చూసాడు. చూసి హనుమంతుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. హనుమంతుడితో "నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఓ వీరుడా! వానరలోకస్య సర్వశాస్త్ర విదాంబర తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమాన్ కిం న జల్పసి." ఓ వీరుడా! ఈ వానరలోకంలో మొత్తం మా అందరిలోకి గూడా నువ్వు గొప్ప వీర్యం, పరాక్రమం కలిగిన వాడివి గదా! మా అందరిలోకి కూడా గొప్ప వీరుడివి గదా నువ్వు. సర్వశాస్త్రవేత్తల్లో గూడా శ్రేష్ఠుడివి గదా! తూష్ణీం మౌనంగా ఏకాంతాన్ని ఆశ్రిత్య నువ్వొక్కడివే మౌనంగా ఎందుకు ఉన్నావు హనుమాన్? కిం న జల్పసి ఎందుకు మాట్లాడట్లేదు? మా అందరిని మించిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడివి. నువ్వెందుకు ఒక్కడివే మౌనంగా, క్వైయట్‌గా ఉన్నావు? ఎందుకు మాట్లాడట్లేదు? అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఆయన, అందుకని నువ్వు కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మా అందరి కోసం నువ్వు సిద్ధపడవలసి ఉంటుంది అని చెప్తూ వస్తారు. ఈ సర్గంతా ఆ విషయాలే ఉంటాయి. మనము వచ్చే వారం కలిసి కూర్చొని అవి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను.
కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.